ముందుగా ముఖ్యాంశాలు. సామర్పేటలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రెండు 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమన్నారు అశ్విని వైష్ణవ్. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించి నిర్మాణ పనుల పురోగతి, అధికారుల కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అన్నారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తుందని పేర్కొన్నారు. పనులు వేగంగా సాగుతున్నట్లుగా ఆయన తెలిపారు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాజీపేట నుంచి త్వరలో 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతి అవుతాయన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్లు కూడా తయారవుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు. రైల్వే వ్యాగన్లు, కోచ్లు, ఇంజనీర్ల తయారీ పరిశ్రమకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారన్నారు. ఇక రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. వరంగల్కు ఇప్పటికీ విమానాశ్రయం రావాల్సి ఉందని, ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగామని గుర్తు చేశారు. సామర్పేటలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. నియోజకవర్గం నుంచి అనేక సంవత్సరాలుగా కొంతమంది 2002లో, కొంతమంది మధ్యలో, మొత్తానికి మీరు మేము కలిసి 2 దశాబ్దాల పైబడి కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళం. రాజకీయాలలో నాయకుడు, ప్రజలు, నాయకుడు, కార్యకర్తలు ఉంటారు. కానీ నాయకుడు, ప్రజలు కుటుంబ సభ్యుల్లాగా బతికేటువంటి కల్చర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేది. కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాలో నమ్ముకొని బతికే కొంతమంది ఉంటారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు, కుతంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట, లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాన్ని. ఆనాడు టీవీ లేదు. ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి, అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి, మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి, వెంకయ్య గారి దగ్గరికి, అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి
రావడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే ప్రభుత్వాలంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి, కొట్టుకోండి. మా పార్టీ వాళ్ళైతే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తుండ్రా? మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోడ్డు బస్టాండ్ మీద ఏం జరిగింది? దగ్గర 40-50 కార్లతో వచ్చి నడి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా, డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా కేసులు పెట్టారు. కొంతమందిది SC ST యాక్ట్ కానివ్వండి, పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది. నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు చింపారని చెప్పి నిన్న కేసులు పెట్టారు. నేను పోలీస్ వ్యవస్థకు, రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా? ఇంత పెద్ద ఎత్తున జరిగే మాంకాళి బోనాల ఉత్సవాలలో మల్కాజిగిరి ప్రాంత ప్రజలు భయపట్టుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కూర్చుందనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు. అంటే ఈ రౌడీయిజం, గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా? ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమందరం బీసీ నాయకులము, మేమందరం ఇక్కడికి వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం గరుగుబిల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేసులు పెట్టే సంస్కృతి రాష్ట్రానికి తెచ్చింది మీ వైకాపా నాయకులన్నారు. విలేకరుల సమావేశంలో గరుగుబిల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరి మీద అయినా కేసులు పెట్టడం తప్పదని గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. నిన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వరలు పుష్పశ్రీవాణి ఒక మహిళపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం కొత్త సంస్కృతికి తెచ్చారని స్థానిక శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మీద ఆరోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. నిజమే, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక గ్రామం రౌడీలను స్వయంగా తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో నాయకుడి మీద దౌర్జన్యం చేసిన చరిత్ర మీది. అది మర్చిపోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారని ఆరోపించడం దెయ్యాలు వేదాలు చెప్పినట్లుగా ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వేలమ సంక్షేమ సంఘం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అక్కిన మధుసూదన్ రావు, మరపు పురుషోత్తమ నాయుడు, ఎం తవిట్ నాయుడు, అంబటి రాంబాబు, కోటా సుమన్, ఎడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. అది తెలుసుకోవాలమ్మా ముందు మీరు. ఎందుకంటే ఎంతోమందిని వేధించిన చరిత్ర మీ పార్టీది. ఆ చరిత్రను మీరు కుర్బానీ కూడా ఇచ్చారు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎన్నికల టైంలో ఒక ఊరెళ్ళి ఒక నాయకుని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, అది మర్చిపోతున్నారు మీరు. అది మర్చిపోయి లేనిపోయిన ఆరోపణ చేస్తున్నారు. అలాగే ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అంటున్నారు. నిజమే, దళిత మహిళే కాదు, ఎవరి మీదైనా కేసు పెట్టే సంస్కృతి ఉంది. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తే, నచ్చినట్టు మాట్లాడితే ఎవరి మీదైనా కేసులు పెడతారు. అది మీ పార్టీలో కూడా చేశారు, ఎప్పుడు జరుగుతుంటాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీకు తెలియదా? 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఉప ముఖ్యమంత్రి చేశారు. తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే నాకు భావస్వేచ్ఛ ఉంది, నాకు నచ్చినట్టు మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? ఒక్క కేసు పెట్టారని ఇన్ని మాటలు చెప్పారు. మీ పార్టీ టైంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని వేధించారు? ఎస్సీలు అయితే, బీసీలు అయితే లెక్క లేకుండా మా అచ్చెన్నాయుడు గారు లాంటి మీద కూడా కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. అవన్నీ మర్చిపోయారమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మీరు. నిజమే, ఈ సంవత్సరం కాలంలో ఎంత అభివృద్ధి చేశారో ఈ కురుపా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. ఏ రోడ్డు మీద మీరు రోజు పార్తీపురం నుంచి చిన్నమేరంకి వెళ్ళేవాళ్ళు, ఆ రోడ్డు ఎన్ని గుంతలు ఉండేవి, ఎన్ని గుంపులు ఉండేవి తెలియదా మీకు? మర్చిపోయారా? నల్ల అద్దాలు పెద్ద కారుతో వెళ్ళేవాళ్ళు కదా, మీకు తెలియదు. మేము మామూలు సామాన్య ప్రయాణికి తెలుసు ఎలా ఉండేవి ఆ రోడ్లు. ఈ సంవత్సర కాలంలో ఆ రోడ్లు ఎలా తయారయ్యో ప్రజలందరూ చెప్పుకుంటారు. మీ శాంక్షన్లో ఆ రోడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఈ సంవత్సరం తర్వాత చూడం వెళ్ళి ఇప్పుడు మీకు రోజు కనిపిస్తుంది కదా, అక్కడ తిరుగుతావు కదా. ఎందుకు అవన్నీ మర్చిపోయి అభివృద్ధి లేదు అంటున్నాం? మీరు మాత్రం చేశారు. ఎందుకంటే ఇచ్చిన జీవోలను రద్దు చేసే చరిత్ర మీది, అది మర్చిపోతుంటారు మీరు. అందరికీ నమస్కారం. కురుపాం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలైనటువంటి తోయికి జగదీశ్వరి గారి పైన మాజీ డిప్యూటీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి చేతగాని ఆరోపణలు చేయటం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ఎలక్షన్లో గెలుపుంది, సంవత్సరం కాలం కూడా కాకముందే అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పడానికి మనము కూడా కొంచెం బిడియంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. నువ్వు 5 సంవత్సరాల పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి పూర్ణపాడు, నీ పక్కనే ఉన్న పూర్ణపాడు, లాబేస్ వంతెన, ఒట్టిగడ్డ రిజర్వాయరు, గుమ్మిడి. ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్ తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గంట స్తంభం నుండి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొంచిద్దామని నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదని, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్తో బ్యాగ్లను తయారు చేసి యూనిట్లను స్థాపించేలా శిక్షణకు ఇవ్వాలన్నారు. జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ప్లాస్టిక్ నియంత్రణకు కూడా కృషి జరుగుతుందన్నారు. చెత్త నుండి సంపదను సృష్టించే ముఖ్యమంత్రి రాష్ట్రంలో పనిచేయడం మన అదృష్టమని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెత్త నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నెక్స్ట్ బొగత అప్పలనాయుడు. ఫేజెస్ వారీగా మనం దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కొంత మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది. కొన్ని షాప్స్ లో ఓన్లీ ప్లాస్టిక్ అమ్ముతారు. కానీ ప్లాస్టిక్ లేకపోతే మాకు ప్రత్యామ్నాయం ఇస్తే డెఫినెట్ మాకున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర డ్వాక్రా గ్రూప్స్ అనేవి, మెక్మా గ్రూప్స్ అనేవి చాలా బలమైన గ్రూప్స్. సో వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక టూల్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు. డెఫినెట్ గా ఏదైతే ఈ ప్లాస్టిక్ కి రిలేట్ అంటే వాటికి కాకుండా వేరే మన పేపర్ దానికి సంబంధించిన కానీ డిస్పోజబుల్ ఏదైతే ఉన్నాయో ఆ డిస్పోజబుల్ యూనిట్స్ పెట్టే విధంగా మెక్మా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మార్కెటింగ్ కనుక జరిగితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మన ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనకి కూడా మన పర్పస్ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని విజయనగరం మున్సిపాలిటీనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని కొన్ని మెక్మా గ్రూప్స్ ని ముందుకు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న మెక్మా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ ముందుకి పిలిపించుకొని వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళతో కొలాబరేట్ చేయండి. వాళ్ళు వచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. దీనివల్ల ఎటువంటి ఫైనాన్షియల్ మనకి బర్డెన్ కూడా ఉండదు. వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచే ఇంత ఆర్డర్ అనే విధంగా డ్వాక్రా గ్రూప్స్ కి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి కూడా మనకి కూడా పని కూడా సర్వైవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాకే మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు గవర్నమెంట్ లో చెత్త మీద పన్నేసిన రాజకీయ నాయకులను చూశారు. చెత్త అంటే చెత్త మీద కూడా పన్నేసి డబ్బులు తీసుకునే రాజకీయ నాయకుల నుంచి సంపద క్రియేట్ చేయాలని ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అనేది నిజంగా మన అదృష్టం. ఈ రోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్లి ఈ స్వచ్ఛత మీద, స్వచ్ఛ భారత్ మీద, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆయన పాల్గొంటూ అదే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి పట్టాభి గారిని చైర్మన్ కింద కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం, వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయటం. మీరు చాలా ఈజీగా తీసేసుకుంటాం చెత్త అన్నది,
మన తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంపించడానికి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ యజ్ఞాలే చేసినాయి. అది అలవాటు చేయడానికి కనీసం ఈ రోజుకి అలవాటు అయింది. ఆ 2 డస్ట్బిన్లు మళ్ళీ అదంతా తీసుకెళ్లి ప్రాసెసింగ్ యూనిట్ లో మళ్ళీ తీసుకెళ్లి దాన్ని కొన్ని చోట్లయితే రూరల్ ఏరియాలో అయితే ఎరువులు తయారు చేసే విధంగా, దాన్ని కంపోస్ట్ ఎరువులు తయారు చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేయటం, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నారు. దయచేసి మనం చెప్పేది మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే, కమిషనర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త పొడి చెత్త వేరేగా చేయటం కానీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. చీపురుపల్లిలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు. అనంతరం కూడలిలో మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో హరిత రాయబారులను సన్మానించారు. ప్లాస్టిక్ను రూపుమాపేందుకే కట్టుబడి ఉంటానని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తానని అందరి చేత కూడా జడ్పీసీఓ సత్యనారాయణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడాన్ని ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలకు థీమ్తో నిర్వహిస్తామని, ప్లాస్టిక్ నిర్మూలన లక్ష్యంగా నెల కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ను దశల వారీగా నిషేధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. క్రమేపీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో క్లాప్ మిత్రాల పాత్ర ఎంతో కీలకమన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసింహ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, సర్పంచ్ ఎం సుధారాణి, ఎంపీడీఓ సురేష్, తహసీల్దార్ ధర్మరాజు, ఇతర అధికారులు, నాయకులు, సచివాలయ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడదాం. పాలిథీన్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలను తీయకు. 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 పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయ మన ఆంధ్రప్రదేశ్ను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా నెల అంతా కూడా ఆ కార్యక్రమాలు చేపట్టడం, మన జిల్లాలో, మన గ్రామాల్లో, మన మండలాల్లో స్వచ్ఛంగా ప్రాంతంగా మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారం నాడు ప్లాస్టిక్ రహిత సమాజం అనే దాని మీద కాన్సెప్ట్ మీద చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనం ఎక్కువగా బిరిబిరిగా వాడే వస్తువులో ప్లాస్టిక్ అనేది ఒకటి. అది మీరు తెల్లారేపటికి మనం 100% దాన్ని రూపుమాపలేకపోవచ్చేమో, కానీ క్రమేపీ దాన్ని తగ్గించుకుంటూ వెళ్తే దానివల్ల వచ్చే అనర్థాలని మనం ఎదుర్కొనడానికి, వాటిని రూపుమాపడానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగజేయడం ద్వారా కానివ్వండి, వాటి యొక్క వచ్చే నష్టాలని వాళ్ళకి తెలియజేయడం ద్వారా కానివ్వండి, అన్నిటి ద్వారా ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించడం, దాన్ని వాడకుండా మనం ఎలా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో దాని మీద కూడా
వారికి తెలియజేయడం అన్న విషయం మీద ఈ రోజు మనం జిల్లా వ్యాప్తంగా మొత్తం 777 గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ముఖ్యంగా మనకి ఈ పారిశుద్ధ కార్యక్రమంలో మనకు కనిపించే ఈ ప్లాస్టిక్ నిరోధించడంలో కానీ వాటిని తొలగించడంలో కానీ ముఖ్య పాత్ర వహించే మన కార్మిక సోదరులని ఈ సందర్భంలో సన్మానించుకోమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలు ఇవ్వడం, అందుకే ప్రతి గ్రామంలో కూడా మన కార్మిక సోదరుల్ని, పారిశుద్ధ కార్మిక సోదరుల్ని ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా మన జిల్లాలో వారిని సత్కరించుకోవడం కూడా ఈ సందర్భంలో జరుగుతుంది. కార్యక్రమాలు చేపడుతూ ఇది జిల్లాలో ఉన్న 777 పంచాయతీలు ఉన్న అన్ని గ్రామ సచివాలయ పరిధిలోనూ, మున్సిపాలిటీస్లో వార్డు సచివాలయం పరిధిలోనూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు నుండి జిల్లాలో ప్లాస్టిక్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ రోజు మేము చీపురుపల్లి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా పంచాయతీలో తీర్మానం చేయడం, అలాగే వీళ్ళంతా కూడా మానవహారంగా వాగ్దానం చేయడం కూడా, ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దీని యొక్క నష్టాన్ని ఏ విధంగా ప్రజల్లోకి చేర్చాలనే విషయం మీద కూడా అన్ని శాఖల యొక్క సమన్వయంతో ప్రజలందరూ కూడా అవగాహన కలగజేసి ఈ ప్లాస్టిక్ నిర్మూలన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామరిపేటలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. – 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమన్నారు అశ్విని వైష్ణవ్. ఇవి పిలిచిన అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.